హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ రామ్ రెడ్డి. వెయిట్లెస్ జర్నీకి వెల్కమ్. మార్నింగే హాట్ వాటర్ తాగేసి గ్రీన్ టీ తాగేసి తర్వాత బాదం మీను పంకిన్ సీడ్స్ తినేసా. ఇవన్నీ అయిన తర్వాత టిఫిన్ ఏం చేశాను అనేది రెసిపీ చూపిస్తేస్తా. వీడియో లెంత్ లేదు, సింపుల్గా ఉంది. ఎందాక చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగే ఈ మధ్య ఇవి కూడా అలవాటు చేసుకోయినా పరగడుపుని తాగుతున్న చియా సీడ్స్ వాటర్ వేసి ఎక్కువ ఒక స్పూన్కి లోటెడ్ వాటర్ వేసి కలిపెట్టుకో తాగేస్తే ఇదేమంటే ఫుల్గా ఉంటుంది కాబట్టి మన కడుపుకి ఆకలి అంత తొందరగా కాదు, అందుకని అది తాగుతా. ఇక్కడ పల్లీలు వేస్తున్నా. ఈ రెసిపీ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఆవాలు, కరివేపాకు. ఈ రెసిపీ పేరు లాస్ట్లో మీకు తెలుస్తుంది, ఏమి అనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే. అనేసి తిరుగుబాటు వేపుకొని ఇక్కడ పక్కకు పెట్టేస్తున్నా. పచ్చిమిర్చి కూడా వేసేసి ఇక్కడ చింతపండు పక్కకు పెట్టుకోయినా. చింతపండు ఎందుకంటే పల్లీలను చింతపండు అలాగే కారం వేసి ఇట్లా మిక్సీకి పట్టుకోయినా. ఓన్లీ కారం అండి, మిరపకాయలు కాదు. కారము, పల్లీలు, చింతపండు నీళ్ళు లేకుండా వేసుకొని పట్టుకోయినా. ఇలా ఇందులోకి వేసి బెల్లం కాస్త వేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకుంటే ఇది ఒక సూపర్ రెసిపీ. కావాలంటే ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. ఇక్కడ మధ్యాహ్నానికి మటన్ చేసా. ఇక్కడ నేను తినలే, మా ఇంట్లో వాళ్ళకి మటన్ చేసా. ఇది ఎందుకు రెసిపీ యాడ్ చేశాను అనేది చెప్తా. ఎందుకంటే నాతో వీడియో ఇవి తీసుకోలేదు, డైరెక్ట్ వీడియోస్. అందుకు ఈ రెసిపీ పెట్టేసి నా వాయిస్ ఇస్తున్నా. రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అది చారు చేసా కదా, ఆ చార ముద్ద కాస్త తినేసిన తర్వాత నా డైలీ రొటీన్ కంపల్సరీ వాక్ చేస్తా కదా, వాక్ చేసా తర్వాత నేను కొన్ని రెసిపీస్ వీడియో తీయలే కదా, అదే దీంట్లో చెప్పేది. అలాగే రాగి జావ అంటారు కదా, రాగి జావ కూడా కాయించుకొని తాగేసా. తర్వాత వాకింగ్, మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వాక్, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తా. అలాగే మనం డైలీ ఈ రొటీన్ కంపల్సరీ అని మనం పెట్టుకొనేసి ఉండాలి. అప్పుడైతేనే మన మైండ్ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఇంతసేపుకి లేసి ఇంతసేపుకి ఇంతసేపు మన ఇంట్లో పనులు అయిపోవాలా, ఇంతసేపు నా ఫుడ్ కంప్లీట్ చేసేయాల అని పెట్టుకోవాలి. అప్పుడైతే మన ఫుడ్ కంప్లీట్ అవుతుంది, మన పనులు కూడా కంప్లీట్ అవుతాయి. అన్నిటికీ టైం టేబుల్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫుడ్ మాత్రం 6 or 7 మధ్యలో తినేసేయాలి నైట్. ఇది ప్లాన్ నాది. నా ప్లాన్ ఇలా ఉంటుంది. మళ్ళీ చాలా ఆకలి అయిందంటే నేను ఒక్క ఫ్రూట్ ఏమైనా తింటా. అది స్వీట్ ఉండేది కాదు, స్వీట్ లేకుండా ఫ్రూట్ ఏదైనా తింటా. ఇలా సింపుల్గా డైట్ ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీనూ అవుతుంది, డైట్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలా డైట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంత తగ్గాక మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ తీస్తూ ఉన్నా. ఒక 3 months ఇలా డైట్ ప్లాన్ చేసుకోండి, కంపల్సరీ తగ్గుతారు. అందరూ స్లిమ్ అయిపోయినావా అంటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.